జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఇది? బెత్తం. అదే దేనికి? ఫంక్షన్లో తెలియకుండా డ్రింక్ తాగేశాను కదా. అయిపోయింది కదే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? అక్కడ మీరు నన్ను తిట్టారు. అంటే అక్కడ నలుగురు ముందు నిన్ను తిట్టానని 4 గోళ్ల మధ్య నన్ను తందామని వచ్చావా ఏంటి? అయ్యో ఉసై, తప్పే. కట్టుకున్న మొగుడు మీద చెయ్యి చేసుకోవడం పతివ్రత లక్షణం కాదు. అయ్యో, మిమ్మల్ని కొట్టడానికి తేలేదండి. మరి దీంతో నన్ను కొట్టండి. చేసిన తప్పుకి తిడితే సరిపోదండి. గట్టిగా ఒక దెబ్బ పడితేనే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ దెబ్బ గుర్తుండి చాలా జాగ్రత్తగా ఉంటాను. కొట్టండి. ఏమే, మరీ అతి మంచితనానికి పోతున్నావు. ఏం పర్లేదు, తీసుకోండి. కొట్టండి. కొట్టమని ఇంత ఎంకరేజ్ చేస్తున్నావంటే కొంపదీసి కొట్టిన తర్వాత అమ్మో మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు అని అరిచి గోల పెట్టి గృహహింసా చట్టం కింద కేసు పెట్టించి నన్ను లోపలేయించి నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూడడం లేదు కదా. పశ్చాత్తాపంతోనే కొట్టమని చెప్తున్నాను కదా. నాకు లేని పని ఐడియాలు ఇస్తున్నారేంటి? తీసుకోండి. చూడు, నాకు నిన్ను కొట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు, కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు. నేనిప్పుడు నిన్ను కొట్టలేదనుకో, పెళ్ళాం ముచ్చట తీర్చలేని మొగుడువి, నువ్వేం మొగుడువి అని పబ్లిక్ నన్ను ఆడిపోసుకుంటారు. కాబట్టి గట్టిగా కొట్టారు, తోలు ఊడిపోయింది అని ఏడిస్తే మాత్రం నాకు సంబంధం లేదు. నేనేం ఏడవను, కొట్టండి. అయితే నేను అస్సలు తగ్గను. చూస్తే భయపడతావు, కళ్ళు మూసుకో. అయ్యో, కొట్టండి. కొట్టాను కదే. ఎక్కడ కొట్టారు? అసలు నాకేమీ తెలియనే లేదు. తెలియలేదా? సరే, ఇంకోసారి కొట్టండి. ఇదేంటిది, ఇంత గట్టిగా కొట్టినా ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయింది. ఇది నిజం బెత్తమేనా? చెక్ చేద్దాం. ఏమైందండి? ఏమైంది? ఏమవడమేంటే, బెత్తంతో కొట్టుకుంటే తోలు ఊడిపోయింది. అయ్యో, నన్ను కొట్టమంటే మీరెందుకు కొట్టుకున్నారు? నిన్నెంత కొట్టినా అనడం లేదు కదా, అందుకే. ఇది ఒరిజినల్ బెత్తమా లేక ఊతుతి బెత్తం పట్టుకొచ్చి నా ముందు బిల్డప్ ఇస్తున్నావా అని టెస్ట్ చేశాను. ఒరిజినల్ బెత్తమే అని కన్ఫర్మ్ అయిందా? బాగా అయింది. పశ్చాత్తాపంతో వచ్చిన వారిని వీలైతే క్షమించాలి, కానీ ఇలా అవమానించకూడదు. అందుకే ఇలా జరిగింది. అవును, నీ తోలు మందానికి ఈ బెత్తం సరిపోదని టైంకి క్యాల్కులేట్ చేయలేకపోయాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయనండి. నేను ఇలాంటి మిస్టేక్లు అస్సలు చేయను. ఆయింట్మెంట్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏం వద్దు తల్లి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోప్పా. తప్పు చేసి మీరు ఫీల్ అయ్యేలా చేశాను. సారీ చెప్దామని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశాను. సారీ. వదినా, ఇవాళ ఏం కూరలు ఉండేవు? ఏముంది, ఎప్పట్లాగే వెజ్ కర్రీస్ చేసి ఉంటది. అవునే, ఏంటే టోటల్గా నాన్ వెజ్ కట్ చేసేసావు? శాకాహారం ఆరోగ్యానికి మంచిదండి. మంచిదే గుండమ్మా, కానీ బొత్తిగా తోటకూరలు బెండకూరలు అంటే నాలుగు చచ్చిపోద్ది కదా. నీకు ఆరోగ్యం కావాలంటే వెజిటేరియన్ కూరలు నువ్వే తిను. మమ్మల్ని అందరినీ చంపడం దేనికమ్మా? మా హయాంలో అయితే టేబుల్ మీద 2 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేవి. పెత్తను నీ చేతుల్లోకి వచ్చింది, అప్పటి నుంచి గడ్డి తినాల్సి వస్తుంది. వారానికి 2 సార్లు నాన్ వెజ్ వండుతూనే ఉంది కదా. రోజు మీకు తినాలని అనిపిస్తే ఓ మాట చెప్పండి, దేనికి గొడవ? అత్తయ్య, రేపు చేసి పెడతాను. ఏం చేస్తావే? చికెన్, మటన్, ప్రాన్స్. అబ్బే, అవి తిని తిని ముఖం మొత్తేసిందమ్మా. చక్కగా ఫిష్ చేయొచ్చు కదా. ఫిషా? అవును, చింతపండు పులుసేసి పులుసు పెట్టి కొంచెం కొత్తిమీర వేస్తే ఆహా అద్దిరిపోతుంది. అయ్యో, చేపలు ఉండటం నా వల్ల కాదు.
ఏంటే ఏదో పావును కూర్చో ఉండమన్నట్టు అంత రియాక్షన్ ఇస్తున్నావేంటే? పామునైనా వండుతాను కానీ చేపను మాత్రం నేను వండలేను. ఏ వండటం రాదా? అది కాదత్తయ్యా, మరి ఇంకేంటమ్మా? నాకు చేపలంటే భయం. ఆ? ఏంటే కరుస్తుందనా? కాదు, తగులుతుందని. అంటే నీకు చేపను చూస్తే భయం అన్నమాట. అవునండి, ఒళ్ళంతా జలధరించేసినట్టు అయిపోతుంది. పాప మా గుండెమ్మకి చిన్నప్పటి నుంచి అంతేనండి. మ్, ఓహో, నన్ను భయపెట్టే గుండమ్మకి చేప అంటే భయమా? చేపతో నేను ఓ ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండవే గుండు. మొక్కలకు నీళ్లు పోస్తున్నావా గుండమ్మ? ఇప్పుడు చూడు, నీకు చుక్కలు చూపిస్తా. గుండమ్మా, ఏంటండి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. బంగారం, ఒకసారి ఇలా రావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.